ఈ రోజు వీడియోలో పూరీలు అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. బయట హోటల్లో పూరీలు చేస్తే పొంగుతాయి కదా, లోపల డ్రాలి ఏమైనా నింపుతారేమో, లేదు అంటే నూనె వేడి ఉండడం వల్ల ఆ వేడిని తట్టుకోలేక బాధకి పొంగుతున్నాయేమో అనుకునేదాన్ని. కానీ మనం పిండిని కలిపే దాంట్లోనే ఉంటుంది అని అర్థమయ్యి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత పూరీలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేర్చుకున్నాను. నేను అయితే చపాతీలు అయినా పూరీలైనా చేయాలి అనుకుంటే పిండిని బాగా పిసుకుతూ 5 నుండి 10 నిమిషాలైనా బాగా పిండిని పిసకాలి. తర్వాత 3 గంటలు పక్కన పెట్టేస్తాను. పూరీలను మరీ పల్చగా కాకుండా మందంగా చేసుకుంటూ నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక్కోటి వేసుకుంటూ పక్క నుండి నూనెను గరిటెతో పూరి పైన వేస్తూ ఉండాలి. అంతే, పూరీలకు ఏదో ప్రైజ్ వచ్చినట్టు సంతోషంగా పొంగుతూ ఉంటాయి. ఈ పూరీలోకి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీని బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ టైం కూడా పట్టదు. చికెన్ కర్రీ ఫుల్ వీడియో రెసిపీని ఛానల్కి వెళ్ళి చెక్అవుట్, లేదు అంటే కింద కనిపించే ప్లే బటన్ని క్లిక్ చేసి చూడండి.